రాజస్థాన్లో కొన్ని ఎడారులు ఉన్నాయి. నీ చేతిలో నుంచి మొబైల్ బీక్కొని ఒక 40 కిలోమీటర్ల దూరం అంతే చాలు. నిన్న ఆడ ఇడిసేసి వచ్చినామనుకో, చుట్టూ ఎట్లా నడిచినా నీకు ఎడారే ఉంటుంది. నువ్వు రాజస్థాన్ ఎడారిలో ఉండవా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ ఎడారిలో ఉండవా అనేది కూడా నీకు తెలదు. నువ్వు ఎడారిలో 5 కిలోమీటర్లు నడిస్తే గొప్ప నువ్వు. అంత ఇసుక కదా, శక్తి ఉండదు, ఫుడ్ ఉండదు, ఏంది ఉండదు. నేను ఇడిచిపెట్టేస్తానంటే నీకేమైపోతుంది? నేను ఇట్లా పోతాంటే అది రాంగ్ ఏమో రూట్ అని ఇట్లా తిరుగుకుంటే నువ్వు ఇట్లా కొంచెం నడుస్తావు, ఇట్లా కూడా రాంగ్ ఏమో, సూర్యుడు ఇట్లా పోతాడు ఉండు అట్లా పోతాడు అని అట్లా కొంచెం పోతావు. ఇట్లా కొంచెం పోతే ఏమైతే ఫైనల్లీ నువ్వు ఆడాడే తిరుగుతూ ఉంటావు. నీలో వీక్ అయిపోతా ఉంటావు నువ్వు. అప్పుడు ఏమైతుంది? నువ్వు ఉండేది ఇండియాలోనే, బట్ కానీ నువ్వు ఎక్కడున్నావో తెలియదు. హోప్ చచ్చిపోతా ఉంది. ఆ హోప్ చచ్చిపోయేటప్పుడు ఏమైపోతుంది తెలుసా నీకు? ఇంకా నువ్వు ఏదో ఒక టైంలో హోప్ ను వదిలేస్తావు. హోప్ పోయిందా ప్రాణం పోతుంది. మనం జీవిస్తా ఉండేది ఆ హోప్ పైనే కదా. రేపు అనేది ఉంది, ఇప్పుడు మొబ్బు అవుతుంది, పొద్దున్నే తెల్లారుతుంది. ఇట్స్ అ హోప్. ఆ హోప్ తోనే పోతాంది. చాలా మంది జీవితాలు తెల్లారక ముందే తరించిపోతాండి. సో ఆ హోప్ పైనే బతుకుతాడు మనిషి. అలాంటి హోప్ ని నువ్వు ఉన్న చోటే నీకు అడ్రస్ తెలియక నువ్వు ఆడాడే తిరిగి హోప్ ను వదిలేసినట్టు ప్రాణం కూడా వెళ్ళిపోతుంది. ఇట్లా ఈ సమాజంలో మనుషుల మధ్య బంధాలు లేవరు, ఒకరికొకరు మాట్లాడించుకునే వాళ్ళు లేరు. సిటీల్లో అంతమంది కోట్ల మంది ఉంటారు కదా, ఒకరికి ఒకడు పరిచయం లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు తెలుసా. నాకు నీకు ఏం సంబంధము అన్నట్టుగా. నకిలీ బతుకులంతా సరిపోతే దోచేస్తారు కానీ సహాయం చేసే వాళ్ళు ఇట్స్ వెరీ రేర్ గా ఉంటారు. ఇంకా మోసం చేసే పీసులే ఎక్కువ. మళ్ళీ అటువంటి టైంలో ఈ పసి హృదయాలు, ఈ స్కూల్ పిల్లలు కానీ, ఈ టీనేజ్ లవ్లు కానీ, ఏదో ఆశ పెట్టుకొని లవ్ చేసుకోండే వాళ్ళు కానీ, పెళ్లి చేసుకోండే వాళ్ళు కానీ, ఇట్లా వాళ్ళకి ఈ బ్రెయిన్స్ అన్ని ఫ్రెష్ బ్రెయిన్స్ అనమాట. వీళ్ళకి జీవితము, కష్టాలు, అవి ఇవి నష్టాలు ఇవన్నీ ఏంటి తెలియనప్పుడు ఏమైతుంది? వాళ్ళ జీవితంలో ఆల్ ఇన్ సడన్ గా ఏదైనా జరిగిందే అనుకో, అది వాళ్ళకి షాక్ గా మారిపోతుంది. ఆ షాక్ నుంచి తేరుకొని వాళ్ళకి దావ చూపించి, ఇది మామూలు జీవితంలో ఇలా షాకులు తగులుతూ ఉంటాయి, అప్పుడప్పుడు షాకులు తగ్గడం గుండెకు మంచిది, బ్రెయిన్ కూడా మంచిదేను, నువ్వు దీన్ని ఏం పెద్ద ఇదిగా ఏం తీసుకోవద్దు, కమ్ చల్ టుమారో ఈజ్ అవర్స్ అన్నట్టుగా ఎవడన్నా మోటివేషన్ ఇచ్చి దావ చూపించినాడు అనుకో, వాళ్ళు తేరుకుంటారు. ఆ దావ చూపించేవాళ్ళు లేడనుకో, చచ్చిపోతారు. హోప్ చచ్చిపోతుంది. హోప్ చచ్చిపోతే ప్రాణం పోతుంది.